హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. మనం ఈరోజు కొబ్బరి వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి వడల ప్రిపరేషన్ని చూద్దాం. ఒక అరచెక్క కొబ్బరికాయని ఇలా ముక్కల కింద చేసుకోవాలి. దీంట్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలాగా విరుచుకుని వేసుకోవాలి. అలాగే ఒక 2 అంగుళాల అల్లం ముక్కను కూడా ఇలా తరుక్కుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి మనం. ఇదిగో ఇలాగా. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఇందులో దీనికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఉండ రావడానికి వీలుగా వడ వేసుకోవడానికి పిండిని వేసుకోవాలి. అది శనగపిండి కానీ బియ్యపిండి కానీ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. మైదా, గోధుమ పిండి ఏదైనా కలుపుకోవచ్చు. నేను 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి కలిపి తీసుకుంటున్నాను. మనం వేసుకుంటూ ఇలా వండొస్తుందో లేదో చూసుకుని తగినంత పిండిని కలుపుకోవచ్చు. మనకి వడ తట్టుకోవడానికి వీలుగా అయ్యేంతలాగా పిండి వేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్ చేసేసి మనం డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకోవచ్చు. ఇవి నూనె ఎక్కువ పీల్చవు, చాలా గుల్లగా ఉంటాయి. టీ టైం స్నాక్ కింద కానీ టిఫిన్ కింద కానీ ఎలాగైనా తినచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. ఒక్క కొబ్బరికాయ ఇంట్లో ఉంటే సరిపోతుంది. తక్కినవన్నీ అలాగే శనగపిండి, బియ్యపిండి ఏదైనా ఒక పిండి మన ఇంట్లో ఉండనే ఉంటుంది కదా. ఇలా చేసుకుంటే పిల్లలకి అప్పటికప్పుడు టిఫిన్ చేసి పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక నూనె కాగింది కదా, ఇలా వడల కింద తట్టి వేసుకోవాలన్నమాట నూనెలో. మంట బాగా తగ్గించి ఉంచుకోవాలి. లేకపోతే ఈ కొబ్బరికూరు ఇది తొందరగా మాడిపోతుంది. మంట తగ్గించుకుని ఇలా చిన్న చిన్న వడల కింద వేసుకోవాలి. మధ్యలో చిల్లు పెట్టుకోవడం అనేది మన ఇష్టం, పెట్టుకోవచ్చు లేకపోతే మానేయచ్చు. ఇలా చిల్లు పెట్టుకోవడం మూలంగా మధ్యలోంచి కూడా ఆయిల్ పైకొచ్చి బాగా వేగుతాయి. అందుకని నేను ఇలా వేస్తున్నాను. మా వంటలు మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. వేయంగానే తిప్పకూడదు, గమ్మున విడిపోయే అవకాశం ఉంటుంది కొబ్బరికూర వల్ల. అలాగని పిండి ఎక్కువ వేసేసుకుంటే బాగుండదు. ఇలా కొంచెం సేపు అయిన తర్వాత మెల్లిగా తిప్పుకోవాలి. ఇలా వెనక ముందు తిప్పుకుంటూ వేసుకోవడం వల్ల అన్నీ సమానంగా వేగుతాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు ఇలా అల్లం పచ్చిమిర్చితోటి వెరైటీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. పూర్వం వాళ్ళు ఎక్కువ ఇలాంటి వంటలే చేసుకునేవాళ్ళు. వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మనం జల్లిగట్టులోకి తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే ఓడిపోతుంది. ఇలా అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుని మిగతా పిండిని కూడా మనం ఇలా వడల కింద తట్టి వేసేసుకోవాలి. ఇవి సైడ్ డిష్ కింద సాంబారు దానికి కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి కొబ్బరి వడలు. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.